సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా ప్రయాణంలో ఒక ఆదిత్య 369, ఒక పుష్పక విమానం, ఒక సంగీతం చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. 94 ఏళ్ళ వయసులో 24 ఏళ్ళ కుర్రాడిలా అయితే సంగీతం సినిమా అయితే చేశారు. సో ఎట్టకేలకి నేను ఈరోజు అయితే సినిమా అయితే చూడడం జరిగింది. అసలు జీరో ఎక్స్పెక్టేషన్తో అయితే థియేటర్లో అడుగుపెట్టిన నేను సినిమా ఇలా కూడా చేయొచ్చా, ఒకప్పుడు మాటలు లేని సినిమా అంటే ఏంటి, పుష్పక విమానం ఒక బ్లాక్ బస్టర్ సినిమా కమల్ హాసన్ గారితో చేశారు. సో అదేవిధంగా దాదాపు సినిమా మొత్తానికి 90% మాటలే పాటలా, అసలు ఏంటి అని థియేటర్కి వెళ్ళిన మాత్రం ఒక విజువల్ వండర్ అయితే నేనైతే చూశాను. ఎంత బాగా చేశారు అసలు నటీనటులు కానివ్వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వచ్చు, అసలు క్లైమాక్స్ కానివ్వచ్చు, అసలు వండర్ఫుల్. అసలు అయితే ఎంత బాగా తీశారంటే అసలు 94 ఏళ్ళ వయసున్న డైరెక్టరు 25 ఏళ్ళ డైరెక్టర్లకి ఛాలెంజ్ వదిలేరు, మీరు చేయండి నెక్స్ట్ సినిమాలు ఎలా చేస్తారో అని అయితే నాకైతే పర్సనల్గా అయితే అనిపించింది. సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ నాగశ్విన్ గారి గురించి మాట్లాడాలి. సో ఆయన పెద్ద పెద్ద సినిమాలు కలికి 1000 కోట్ల సినిమా చేస్తున్నారు ఆయన ప్రభాస్ గారితో. అలాంటిది ఈ సినిమాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఎందుకు అని నాకు అనిపించింది, కానీ సినిమా చూస్తే మీకు కూడా అనిపిస్తుంది వర్త్ అని. సో అంత బాగా అయితే సినిమా అయితే తీశారు. సో సినిమా గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ప్రకృతి, సో మన జీవితం బాగుండాలి అని ప్రకృతిని ఏమైనా చేస్తే మన జీవితమే ఉండదు. దాంట్లో చాలా స్పష్టంగా అయితే సినిమాలో చూపించారనమాట. ఒక ఊరికి ఒక శాపం తగిలితే అది పాటలుగా, వాళ్ళు మాటలు రాకుండా పాటలుగా అయితే ఏమవుతుంది, సో అయితే కథ మాత్రం ఉంటుంది. ఎక్కువ కథ రివీల్ చేయొద్దు, ఎందుకంటే సినిమా మీరు చూసేటప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఉండదు మీకైతే. సో అందుకని కథ పట్ల నేనేం చెప్పను, ఎందుకంటే సినిమా చాలా బాగుంది. కానీ ఇంకొక విషయం కూడా, అంటే ఆడియన్స్కి మీకైతే ఒక మంచి ట్రీట్ అయితే క్లైమాక్స్లో ఉంటుంది. వైజయంత్ మూవీస్ రుణం అయితే తీర్చుకున్నారు ఒక టాలీవుడ్ బిగ్గెస్ట్ హీరో. అది మీరు థియేటర్లోనే చూడాలి, నేనైతే చెప్పను. దీనికోసమన్నా మీరు థియేటర్కి వెళ్ళాలి. సో జీరో ప్రమోషన్స్ ఇన్ తెలుగులో సంగీతం సినిమాకి, కానీ ప్రమోషన్ అవసరం లేదు. కంటెంట్ ఉన్నోడు కట్అవుట్ చాలు. అదే సేమ్ టైం సినిమాలో అంత మంచి కంటెంట్ ఉంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అయితే సాగుతుంది అనమాట. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటి సినిమాని పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే సినిమాలో ఉన్న అంత మంచి మెసేజ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చిన్నపిల్లలకైతే పక్కా ఈ సినిమా చూపించండి, ఇంకా నేర్చుకుంటారు ఈ సినిమా. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి అసలు ఒక ప్రయాణం ఈ సినిమా నాకైతే అంత బాగా నచ్చేసింది. సో ఎవరు తెలుగు ఆడియన్స్ ఈ రివ్యూ చూసే వాళ్ళు ఎవరు ఈ సినిమాని మిస్ కావద్దండి. సో వండర్ఫుల్ మూవీ. సంగీతం శ్రీనివాస్ గారి కెరియర్లోనే ఇంకొక బెస్ట్ మూవీ అనుకోవచ్చు. సో నాకైతే అలా అనిపించింది. అండ్ మీరు చూడండి, ఒకవేళ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. దిస్ ఇస్ సాయి చరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.